11వ రోజు దేవరహస్యాల్లో కోనేరు వరలక్ష్మి గారు నిన్నటికి కంటిన్యూలో ఈరోజు మనకి ఏమందిస్తున్నారో చూద్దామండి. నీ అభిప్రాయం ఏమిటి? ఒక్క విషయం చెప్పగానే మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాం. అప్పుడు మీ అభిప్రాయం చెప్తున్నారు. మీ అభిప్రాయం ఎలా చెప్తున్నారు? మీకు తెలిసింది చెప్తారు. ఎవరిని అడిగినా ఇంతే కదా. అయితే ఇక్కడ మీకు తెలిసింది చెప్తున్నారు, కానీ ఈ జీవం అంటే ఏమిటని పరిశోధన చేసి దానికి దివ్యంలో నుంచి వచ్చిన సమాధానం చెప్పరు. మన భౌతికమైన ఆలోచనతోటి, మెదడుతోటి, ఇక్కడ ఉండే స్మృతి సంస్కృతితోటి, చిన్నప్పటి నుంచి పెరిగిన విధానంతో, మీ యొక్క ఆలోచనతోటి మీ యొక్క అభిప్రాయం చెప్తారు. కానీ విషయాన్ని దానిగా చూసి చెప్పాలి. ఆయన అవగాహన శక్తిని భూమి మీదకు తీసుకొచ్చారంటే మీ దృక్పథం మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. మీ దృక్పథాన్ని పక్కన పెట్టి ఆ విషయాన్ని అది ఏమిటో శోధించుకోగలగాలి. ఎప్పుడైతే ఒక విషయం మీద దృక్పథం మారిందో అప్పుడు అదే జీవం అవుతుంది. మీ అభిప్రాయం మారినప్పుడు అది జీవం అవ్వదు. ఎంత లోతైన విషయం ఇది! ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదే. మీ దృక్పథాలు మారాలి. మీకు తెలిసిన వాటిని పక్కన పెట్టేయండి. అసలైన విషయాన్ని మనం గమనించుకోవాలి. లేనప్పుడు గురువు చెప్పింది వినాలి. ఇంకేం కావాలి మనకు? ఈ భూమండలం మీద ఎవ్వరూ చేయలేని సాహసం ఆయన చేసి సత్యాన్ని మనకు చెప్పారు. ఇంకెవరన్నా మనకి ఇలా చెప్పేవారు ఉన్నారా? గురువులను చంపేస్తున్నారు. యేసుక్రీస్తుని, సోక్రటిస్ని, ఓషోని, దయానంద సరస్వతిని విషమిచ్చి సిలువ ఇచ్చి చంపేశారు దారుణంగా. నిజంగా మాస్టర్స్, చరిత్ర చూసినా కూడా ఏ దారుణాలండి. ఇప్పుడు ఏదో కొత్తగా ఈ టెక్నాలజీ ద్వారా అందరం అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ ఇవి లేకపోబట్టి పూర్వం జరిగిన ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు మనకి తెలియవు కాబట్టి ఇప్పుడు ఏదో భయానకంగా అయిపోయింది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో సంభవించిన ఫ్లడ్స్ 125 సంవత్సరాల క్రితం వచ్చినాయి అంటున్నారు. మరి అప్పుడు ఈ టెక్నాలజీ ఉందా? ఈ రేడియేషన్ ఉందా? ఈ పొల్యూషన్ ఉందా? సో అండి, ఈ కొంచెం ఆలోచించాలి మాస్టర్స్. మానవులు ఏది పట్టుకుంటే అదే వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికండి, సత్యంతో కూడుకున్న వాళ్ళు ప్రపంచానికి మేలు చేసే వాళ్ళని ఎప్పుడూ బ్రతకనివ్వట్లేదు. ఈ భూమండలం మీదే కాదు మాస్టర్స్, కొట్టుకొని చావటం అధికారాల కోసం. పైన గ్రహాల్లో కూడా యుద్ధాలు జరుగుతాయటండి. దయూబా గ్రహయాత్ర పుస్తకం చదివితే తెలుస్తుంది. ఆల్రెడీ మనం ఆడియో కూడా చేసుకున్నాము. ఈ యుద్ధాలు అంటే యుద్ధము ఒకరిని నాశనం చేస్తే తప్ప ఇంకొకటి అధికారంలోకి రాడు అన్నదా చరిత్ర చూపిస్తున్నది, సృష్టి తెలియచేస్తున్నది. సో మాస్టర్స్, సత్యాన్ని చెప్పే వాళ్ళని బ్రతకనివ్వాలి. ఈరోజు ప్రకృతి మాత చేస్తున్న విలయ తాండవం నుండి మానవాళి రక్షించబడాలి అంటే సత్యంతో కూడిన గురువులని, సత్యం చెప్పే గురువుల్ని బ్రతకనివ్వాలి, సత్యాన్ని బ్రతకనివ్వాలి, సత్యాన్ని ఆచరించాలేమో కదా. ఏమ రైట్ అండి? వీళ్ళు చనిపోతే మనకు హాయిగా ఉంటుందనుకుంటున్నారు. చెప్పేవారెవరు? గురువుల్ని బ్రతికించుకోవాలి. మనకి ఈవేళ కావాలంటే చెప్పేవారెవరు? నాకు టెలిపతి ద్వారా సందేశాలు ఇస్తారు. నాకు అవకాశం ఉంది, నేను ఆయన చెప్పేవి వినగలను, చెయ్యగలను. మీకు ఆ అవకాశం లేదనుకోండి, ఆ పని మీ ముందుకు వస్తుంది. అందరికీ ఆ వీలు కల్పించారు. ఏ ఒక్కరూ ఆయనకి ఎక్కువ కాదు. ఎవరిది ఏది కావాలో అది చేసే వెళ్ళారు. మనకి తెలియని దాన్ని పక్కన పెట్టేద్దాం, వ్యాఖ్యానం చేయవద్దు. ఇక్కడ శాస్త్రీయత రూపంలో కొన్ని లోపాలు ఉంటాయి. అవి మారితే చాలు, ఆ లోపాలు మారితే చాలు, అన్నీ సర్దుకుంటాయి. సైన్స్ అలా చెప్పింది. జ్వరం రాగానే మనం ఆ ఇంజెక్షన్ చేసుకోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలనుకుంటాం. ఏమక్కర్లేదు, అవి మారిపోతాయి. ముఖ్యంగా ఏమిటంటే మానసిక ప్రవర్తన. మనసు తలపైన భాగంలో ఉంటుంది, తల మధ్యలో ఉంటుంది, తలకి ఎడమ భాగాన క్రింద గత జన్మల రికార్డు ఉంటుంది. మానసిక ప్రవర్తన కూడా ధర్మంలో ఉంటాయి. నేను ధర్మంలో ఉన్నానా లేదా ఎలా తెలుస్తుంది? కేవలం ఆచార సాంగిత్యం. మరి మనం ఇన్నాళ్ళు పత్రిజీ సాంగిత్యంలో ఉన్నాం.
మనం ఏం నేర్చుకున్నాం? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. మన కంటికి కనిపించేది నిజం కాదు, బయట ఉన్నవన్నీ సత్యం కాదు. ఆచార సాంగత్యంలో ఏముందో అదే సత్యం, ఆ ఒక్కటే సత్యం. మేమంతా అదే నమ్మాము, మేము అనుసరించేది అదే. అయితే ఆచార సాంగత్యంతో అది సాధ్యం. ఆయన ఏ సూక్తులు ఇచ్చారో, 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారో, ఆయన ఎలా జీవించి చూపారో ఆ స్ఫూర్తితో మనం ఉంటే చాలు. ఈ శరీరంలో దైవం ఉంది, నువ్వే పరమాత్ముడివి అన్నారు. అర్థమేంటి? నీలో సరికానివి ఉన్నప్పుడు నీలో దైవం నిలబడదు, దైవత్వం బయటికి వెళ్ళిపోతుంది. దైవం అంటే ఎవరో కాదు, పదార్థం కాదు, అది ఒక తత్వం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే శరీరాన్ని పునరుద్ధరించుకుంటున్నావో అప్పుడు దైవం నిలబడుతుంది. అయితే ఇక్కడ ఈ మనస్సు మాతృ వ్యవస్థ అని చెప్పారు. మాతృ వ్యవస్థ అంటే ఏమిటి? మాతృ వ్యవస్థ ఎందుకు అంత బలీయమైనది? రామ్తా అని ఒక మాస్టర్ ఉన్నారు. ఆ యుగములో వివాహాల్లో స్త్రీలు భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవారు. ఆ సమయంలో రామ్తా గారు తీసుకున్న నిర్ణయమే స్త్రీకి రక్షణగా ఒక పురుషుడు ఉండాలి అని. దాని పేరే వివాహం. ఒక స్త్రీకి ఒక పురుషుడు రక్షణగా కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. కుటుంబ వ్యవస్థ నుండి సంఘ వ్యవస్థ ఏర్పడింది. సంఘ వ్యవస్థ నుండి ప్రపంచ వ్యవస్థలు ఎన్నో ఏర్పడ్డాయి. అనేక రకాలైన నాగరికతలు వచ్చాయి, వ్యవస్థలు వచ్చాయి. అన్నీ కూడా చిన్న భిన్నమైపోయాయి. మళ్ళీ కొత్త వ్యవస్థలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక నుండి మాతృ వ్యవస్థ అన్నారు, కానీ ఇక్కడ పత్రిజీ ఏం చెప్పారు? మాతృ సౌమ్య వ్యవస్థ అని చెప్పారు. మాతృ సౌమ్య అంటే సౌమ్యం అంటే ఏంటి అంటే దేవత. ఒక స్వామిని గర్భంలో ధరించడం అంటే బిడ్డని ఇస్తున్నామంటే ఒక దేవిని ఇస్తున్నాం. ఇలా సౌమ్య వ్యవస్థ ఏర్పడుతుంది. నాటి నుండి నేటి వరకు మాతృ వ్యవస్థ ఈ ప్రపంచాన్ని అంటే భూమి రక్షిస్తూ వచ్చింది. మాతృ వ్యవస్థ అంటే ఒక్కటే, ఎలాంటి స్వార్థం లేనిది. భార్యాభర్తల్లో కూడా ఏదో ఒక స్వార్థం, గొడవలు ఉంటాయి. అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థ మారేదాకా ఇంతే. కానీ బిడ్డల్ని అలా అనలేరు. ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతో అమ్మో నా బిడ్డ నా ప్రాణం అంటూ పెంచుకుంటాం. ఆ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి మనకి ఏ ఆలోచన ఉండదు. అదే మాతృ వ్యవస్థ. అది అక్కడ ముఖ్యం. ఏ ప్రేమతో, కల్మషం, కోరిక లేనటువంటి ఆలోచనతో మనం బిడ్డల్ని పెంచుతున్నామో అది ప్రపంచాన్ని రక్షిస్తోంది, భూమాతకి శాంతి కలిగిస్తోంది. యువత బిడ్డల్ని భూమి మీదకు తేవాలా వద్దా? ఏది ముఖ్యం ఇప్పుడు? ఆ బిడ్డల్ని ఎలా దించాలి, ఎలా సంరక్షించాలి, పైలోకాల్లో ఉన్నతమైనటువంటి లోకాల నుంచి వారిని తీసుకురావాలి. గవర్నమెంట్లో ఎన్నో శాఖలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికతలో కూడా చెప్పలేనన్ని శాఖలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ విభాగం బాధ్యత నేను తీసుకున్నాను. ఈ పసికందుల్ని మహాజ్ఞానంతో ఉన్నవారిని ఎవరికి ఇవ్వాలి, ఎవరి గర్భంలో పెట్టాలి? ఇదంతా పెద్ద సబ్జెక్ట్, పెద్ద పని. అది ఆ కన్యలు ఎలా ఉండాలి? మాంసాహారం మానేసి ధ్యానంలో ఉండాలి. భూమి మీద ఇక్కడ అనేక పురాణాలు ఉన్నాయి. వాటిల్లో స్వర్గ పురాణం కూడా ఉంది. ఈ పేరు ఎక్కడ విని ఉండరు. ఒకప్పుడే మానవుడే మాధవుడిగా ఉన్నాడు. మాతృ సౌమ్య వ్యవస్థ అన్నారు అంటే ఏమిటి? అనేక రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థ మారేదాకా ఇంతే అంటారు. ఈ సంఘం ఇంతే, వ్యవస్థ మారేదాకా బాగుపడదంటారు. ఒకప్పుడు బాల్య వివాహాలు. ఈ వ్యవస్థ మారాలి. ఎవరో ఒక మహానుభావుడు వస్తాడు, ఆ వ్యవస్థను మార్చి అన్నీ చూపిస్తాడు. వ్యవస్థలు చిన్న భిన్నమైపోయాయి. ఈ లోకం పనికిరాదని కూడా అన్నారు. కానీ మాతృ సౌమ్య వ్యవస్థ మాత్రం అలాగే ఉంది. అందరి జీవితాల్లోనూ ఉంది. పక్షుల్లోనూ ఉంది, జంతువుల్లోనూ ఉంది, చేపల్లో, చివరికి వృక్షాల్లోనూ ఉంది, మానవుల్లోనూ. ప్రతి జీవి తన బిడ్డలను కాపాడుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. ప్రతి పక్షి పోరాడుతుంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా తన చిన్న ముక్కుతో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు పెడుతుంది. ఎవరి కోసం కష్టపడుతుంది? తన బిడ్డల కోసం. అంటే మాతృ వ్యవస్థ అనేది ఆ జీవుల్లోనే పొందుపరిచి ఉన్నాయి, మనలో ఉన్న కణాలలోనే పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని అలా చూసుకోగలుగుతున్నారు. అన్నీ చిన్న భిన్నాలు అయిపోయినా ఆ తల్లితనం ఎందుకు చిన్న భిన్నం అవ్వలేదు? ప్రేమ వ్యవహారాలు, భార్యాభర్తల విడాకులు, అన్నదమ్ముల తగాదాలు,
ఇవన్నీ చిన్నాభిన్నమవుతున్నాయి. కానీ బిడ్డల దగ్గర చిన్నాభిన్నం అవ్వలేదు. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి తన బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఆ మాతృత్వమే లేకపోతే నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి బిడ్డను కనదు. 4వ పరిధి, 4వ లోకం ఐడియన్స్ అంటారు. ఆ లోకంలో వారి భార్యాభర్తల ఆలోచనలతో ఇద్దరి 3వ కంటిలో నుంచి వచ్చిన శక్తితో పిల్లల్ని సృష్టించుకుంటారు. వారికి పెంచవలసిన అవసరం లేదు. ఎవరు పైలోకాలకి వెళ్ళాలన్నా తిరిగి భూమి మీదకి రావాలన్నదే. ఎందుకంటే పరీక్ష ఇక్కడే వ్రాయాలి. ఆ పరీక్షే జీవితం. ఏది ఏమైనా ఈ భూమి మీద బిడ్డ యొక్క అనుభవం, అనుభూతి పొందాలి. అదే మాతృ వ్యవస్థ. ఇవి అన్నీ మనం అనుభవిస్తేనే మోక్షమన్నారు పత్రిజీ. తెల్లబోయాను. ఒక రకంగా నిశ్చేష్టురాలనయ్యాను. పైలోక వాసుల్లో ఈ రిస్కులు లేవనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి 9 మాసాలు మోసి కనిపెంచితేనే ప్రమోషన్ అని నాకు తెలిసింది. ఈ విషయాలని పత్రిజీ తప్ప ఎవరు చెప్పారు? అసలు మన ఊహకు కూడా అందవు. ఎంతటి గొప్పవాళ్ళైనా సరే రాముడు, కృష్ణుడితో సహా గర్భస్థ శిశువులై పుట్టారు. ఆ గర్భంలో ఉన్నప్పుడు నువ్వెలా ఉంటావని అనుభవం చెందాలి. ఆ సమయంలో నువ్వు దివ్యంతో కలిసి ఉంటావు. ఆ తల్లి ప్రతి క్షణం నా బిడ్డ ఎంత పెరిగిందో, పాలు తాగాలి, పళ్ళరసం, పళ్ళు తీసుకోవాలి, నా కోసం కాదు బిడ్డ కోసం, బలం కావాలని, తెల్లగా పుట్టాలంటే ఏం చేయాలి, ఇలా ఎన్నో ఆలోచనలు ఆ బిడ్డ మీదే. ప్రసవించేదాకా ఆలోచనలు ఉంటాయి. ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, అన్ని ఆలోచనల ప్రభావం శిశువు మీద ఉంటుంది. ఆ శిశువేంటి? పరమాత్మ స్వరూపం, దివ్యం. నీ బిడ్డ మీద నువ్వు ప్రేమ చూపించుకుంటున్నావంటే అదే నిజమైన దైవం. శరీర అవయవాలకి దివ్యంతో కలయిక అంటే ఇదే. దానితోనే నువ్వు అనుక్షణం కలిసి ఉన్నట్టు. ఆ దైవమే కదా ఆ తల్లి, ఆ శిశువు. అందుకే మాతృ వ్యవస్థ చిన్నాభిన్నం కాలేదు. ఇకపోతే స్వర్గపురాణం పేరే మను చరిత్ర. మనిషి మానవుడయ్యాడు, మానవుడు మనువయ్యాడు. మనువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు మొత్తం జీవించినప్పుడే దైవం అవుతాడు. అది మను చరిత్ర. మను చరిత్ర చదివితే తెలుస్తుంది. దీనినే స్వర్గపురాణం అంటారు. ఒకప్పటి మానవుడే మనువుగా మారాడు. ఇక్కడ మనిషి మాంసాహారం మానాడు, కానీ ఇంకా మనువు అవ్వలేదు. 11వ మనువు 1000 సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తిని మోక్షప్రాప్తి అడిగాడు. మోక్షం అంటే ఏమిటి? నీవనుకున్నట్లు తపస్సు చేయగానే మోక్షమా? నీవు భూమి మీదే ఉండి వరుదిని అన్న దేవతతో 1000 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత నీ శరీరంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తయ్యాకే నువ్వు దైవం అవుతావు. అప్పుడు మోక్షగామి అవుతావు. అది మను చరిత్ర అంటే. పెద్దవాళ్ళు మనని 1000 ఏళ్ళు బ్రతుకు నాయనా అని ఆశీర్వదిస్తారు. మను చరిత్ర తప్పకుండా చదవండి. మన పూర్వీకుల గురించి మనమే తెలుసుకోకపోతే ఎలా? కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు ఉంటేనే అది స్థిరంగా ఉంటుంది. అలా ఉంటేనే మనం కూర్చోగలుగుతాము. ఇప్పుడు దీనికి కూడా 4 కాళ్ళు దిక్కులుగా ఉంటాయి. మనం చేసే ధ్యాన స్థితికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి. అవి 1 మనస్సు, 2 ఆకాశం, 3 మధ్యమం, మధ్య మార్గంలో ఉండాలంటారు. 4 కాంతి. ఆకాశంలో నుండి కాంతి వస్తుంది. సూర్యుని కాంతి వస్తుంది కదా. చంద్రుని కాంతి వస్తుందా లేదా? నువ్వు ధ్యానంలో కూర్చుంటే దివ్యంలో నుండి కాంతి దిగుతుందా లేదా? ఆకాశం నుండి కాంతి వస్తుంది. అది మనసులో ప్రకాశిస్తుంది. అప్పుడే మధ్య మార్గంలో వస్తామంటూ ఉంటాము, ఇటు ఉంటాము. అప్పుడు నీకు స్థిరత్వం వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలనుకుంటే ఆ స్థిరత్వం వస్తుంది. పత్రిజీ ఎంత జీవిత సత్యం విడమర్చి చెప్పారో. ధన్యోస్మి.